హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్తే. నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీకు వచ్చింది కాబట్టి. బాగా ఏం సతాయింలే, ఎప్పుడన్నా పెడతా ఉంటా లాంగ్ వీడియోలు. డైలీ అయితే నా షార్ట్ వీడియోలు పెడతా. ఓకేనా? నచ్చట్లేదు అట్టుకుంటానమ్మా, చాలా మంది చూస్తలేదు నా వీడియోలు, ఎందుకనో ఏమో. ఒకవేళ నేను ఎవరిని హర్ట్ చేసి అయితే మాట్లాడను, ఎందుకనో ఏమో. నా మీద దేవుని సంకల్పం కూడా లేదేమో ఈ వీడియోలు పోవట్లేదు. అదే అనుకుంటున్నా, ఒక నెల మించి అనుకుంటున్నా. వీడియోలు బాగా పోవట్లేదు. అందరూ 2000 మంది 3000 మంది చూస్తారు, నా అసలుకి 2, 1, 3 అట్లా చూస్తున్నారు. కాబట్టి దేవుని సంకల్పం లేదేమో నాకు, నా ఫేస్కి వీడియోలు బావద్దని అనుకుంటున్నా. ఎందుకంటే నేను దేవుని బిడ్డని, ఒకప్పుడు బాగా ప్రేయర్లో ఉండేదాన్ని ఫ్రెండ్స్. మీకు చెప్పపాటం ఏంటి, ఇప్పుడు కూడా వెళ్తా, కానీ వీడియో రూపం వల్ల నేను పూలైతే పెట్టుకుంటాలే మామూలుగా, క్యాజువల్గా ఎప్పుడు పెట్టుకుంటా, బొట్టు కూడా పెట్టుకుంటా. కానీ కొంతమందికి నచ్చదు కదా, నేను ఇలా పెట్టుకొని వీడియోలు చేస్తుంటే నచ్చట్లేదేమో. కనీసం అంటారు చూసావా, ఎక్సాట్లా మా బంధువులే నా వీడియోలు చూడరు. ఎందుకో చెప్పనా, నేనంటే వాళ్ళకి ఇష్టమే, కానీ వీడియోలు చేయటం ఇష్టం ఉండదు వాళ్ళకి. అది మెయిన్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. అది నేనంటే చాలా ఇష్టం మా వాళ్ళందరికీ, కానీ నేను వీడియోలు తీయటం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు అని అందరూ అడిగారు, అయినా మొండికి పడి చేస్తున్నా. ఏమైంది అని, నాకు ఇష్టం అని చేస్తున్నా. నాకు యాక్టింగ్ చేయటం, జోకులు మాట్లాడటం, సీరియస్ మాట్లాడటం అవన్నీ నాకు ఇష్టం. ఏడుపులు అవన్నీ నాకు ఇష్టం. కొంతమంది అనేవాళ్ళు నీ కాడ కళ ఉంది కానీ వెనకబడిపోయావంటారు. కానీ యాక్టింగ్ చేస్తా, ఎవరిదన్నా చూపిమన్నా అట్లా చూపిస్తానమాట. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరికి కావాలండి, పనికి వస్తాయి. సినిమాలో యాక్టింగ్లు అయితే పనికి వస్తాయి, అంతే కదా. నిజ జీవితాల్లో చేస్తుంటే కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు తెలుసా? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు తల్లి, ఇన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు అంటున్నారు. పాపం ఒక్కొక్కళ్ళు చూస్తున్నా నేను వీడియోలో. నాకైతే అట్లాంటి ఏమి రాలేదులే, కానీ చెబుతున్నా ఫ్రెండ్స్ మాట అంతే. ఎవరైనా సరే ఫ్రెండ్స్, మన కాడ డబ్బులున్న అన్నాళ్ళే బెల్లం మీద ఏగలు వాలినట్టు వాళ్తారు. డబ్బులు లేవు అన్న మరుక్షణం మన ముందు ఎవరు ఉండరు, మన చుట్టూ ఉండరు, మన కాడకు కూడా రారు. అదే చుట్టాలు చాలా మందిలో మనం ఇచ్చున్నాం అనుకో, డబ్బులు అడిగినప్పుడు అప్పిస్తే వాళ్ళు కూడా పగైపోతున్నారు. నిజమా కదా? నాలోనే కాదు, మీలో కూడా ఎవరికన్నా అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే డబ్బు తీసుకున్నప్పుడు ఉన్నంత ప్రేమ మనం డబ్బులు అడిగేటప్పుడు వాళ్ళకి ఆడ ఉండదు. ప్రేమ ఇవ్వలేక అట్ట బొంకుతూ ఉంటారు. ఒక ఆమె పాట పాడింది ఈరోజు, ఆమె ఓన్ వాయిస్తో, ఆమె రైటర్ అట్టుకుంటా రాసుకునేది. అప్పడుగుతారు కొంతమంది, మనమేమో ప్రేమతో ఇస్తాము వాళ్ళకి, తీరా మనం 10 సార్లు అడగాలి ఒక అప్పుకి. అది తీసుకోవాలంటే ఇచ్చే ముందే తెలుసుకో, ఇవ్వాలంటే ఇవ్వు, ఇవ్వకపోతే ఊరుకో, అంతేకాని పగ పెంచుకోకు, పగ తెచ్చుకోకు వారి మీద అని రాసింది, పాడింది, ఇన్స్టాలో పోస్ట్ చేసింది. చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళ తీరది, ఏం చేద్దాం. నేనైతే అట్లా ఇచ్చే చాలా మందిని పగ చేసుకున్నా. దయచేసి మీరు ఎవరికి అలా ఇవ్వకండి, పగ చేసుకోకండి. ఉంటే ఈ రోజుల్లో మర్చిపోయా ఈ విషయం చెప్పటం కూడా. బంగారం బాగా కాస్ట్ అయిపోయింది. నేను ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు, చేసి 1 లక్ష రూపాయలు ఎడన్నా ఇప్పించు అన్నారు. సరేలే అన్న, ఒక వారం టైం పెట్టి అడిగా. ఈలోపు ఈ నిన్నటి రోజున 1,30,000 అని బంగారం అంది కదా, ఈరోజు పోయి బంగారం తెచ్చేసింది ఆవిడ. ఇంకా పెరిగిపోయిద్దంట,
ఏం పాడు వడ్డీలు, నాకు ఏమొద్దు, పోతే పోయినాయి, నాకు బంగారం ఉంటే మంచిదని పోయి 10 గ్రాములు బంగారం తెచ్చుకుంది. పోయి ఇంకా 30,000 ఎదురేసి నేనన్నా ఇదేంది చెప్తానంటే మాట పోయిద్దని. పోతే పోనీ అక్క, నీ మాట పోతే నాకేమైంది? నాకు బంగారం పెరిగిద్ది. ఓ 6 నెలల కింద పెట్టుకొని నాకు పైసలు ఇస్తారు, ఏడుపు మొక్కలు వేసుకొని ఇస్తారు, అదేదో బంగారమే పెరిగిద్ది అంటాం. ఇదేదో బాగుంది స్టోరీ అనుకుని నాకు తెలిసిన కానించి 4,000 ఉండేది. నా పెళ్ళప్పుడు 4,200 ఉంది. మా ఊర్లో శవర, మా ఊర్లో 8 గ్రాములని శవర అంటారు. శవర బంగారం వచ్చేసి 3,600 ఉండేది అప్పుడు. 10 గ్రాములు అయితే 4,200 ఉండేది. అదే బంగారం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 6,000 అయ్యింది. 6,000 అయినప్పుడు కూడా ఇంకా తగ్గిద్దిలే అని ఆశతో వదిలేసా. 13,000 అయింది. 13,000 అయినాక బంగారం కొనుక్కోవటం స్టార్ట్ చేశా. నేను కొనుక్కోవటం స్టార్ట్ చేశాను, 30,000 అయ్యింది. 30,000 కానించి నేను కొనలే, బంద్ చేశా. ఒక 70,000 అప్పుడు మళ్ళీ ఇటీవల పోయి కొనుక్కున్నాం కొంత బంగారం. మళ్ళీ మన 1,03,000 అప్పుడు కొన్నాం. ఇట్లా చేసాం. కానీ ఇంకా మధ్యలో మాకు తెలియదు ఈ బంగారానికి ఎంత వాల్యూ ఉందని. ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చి ఆడ రాలే, వేస్ట్గా ఖరాబ్ అయిపోయాం. మా లైఫ్ స్పాయిల్ అయినట్టు మీ లైఫ్లు స్పాయిల్ అవ్వద్దని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నమ్మితే నమ్మండి, ఇవన్నీ బూజింగిళ్ళు అనుకుంటే నమ్మకండి. అంతేగాని నేను నిజమే చెబుతున్నా. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడే మన చుట్టూ అని అదేని ఇదని ఇస్తారు. ఆ తర్వాత ఎవరు ఇస్తారు? మన బాగోగులు కూడా పట్టించుకోరు. మనం బాగున్నప్పుడే బాగున్నారా అని అడుగుతారు. బాగలేనప్పుడు వచ్చి ఎవరు తిన్నారా ఉండారా అని కూడా అడగరు. ఇదైతే కరెక్ట్. కానీ నేనైతే అప్పటి నుంచి ఇప్పటికీ కష్టాన్ని నమ్ముకున్నా, కష్టపడుతున్నా. ఫలితాలు దేవుడే ఇస్తాడు ఫ్రెండ్స్, ఇవ్వకుండా ఏముండడు. నా కష్టానికి ప్రతిఫలం నాకు ఇచ్చాడు, నేను పొందుకున్నా, కాదంటలే. కానీ నేను వీడియోల కోసం నేను ఇలా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చేస్తున్నాను కదా. చాలామంది నా ఫ్రెండ్స్ అప్పుడోళ్ళు చూసి చాలా అందంగా ఉండవే, ఇప్పటికి కూడా నువ్వు బొట్టు పెట్టుకుంటే నీలో మొహంలో ఎంత అందం వచ్చిందే అని అంటున్నారు. కానీ మా వాళ్ళకి చాలామంది లైక్ చేయట్లే నన్ను. ఎందుకంటే వాళ్ళు నన్ను అప్పుడు చూశారు కదా, అట్లే ఉంది నా ఫ్రెండ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరో కాదు, నా సుజాత నా క్లాస్మేటు, బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి రాజుల కులం అమ్మాయి, అయినా నేనంటే చాలా ఇష్టం. ఆ పిల్ల నేను వీడియోలు చేయటం దానికి తెలియదంట. నేను మొన్న ఊరికి పోయినప్పుడు కలిసి ప్రేయర్ చేసుకున్నాం అందరమే. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, సబ్స్క్రైబ్ చేయన్న, పంపివే, లింక్ పంపివే అంది. పంపించా. ఎంత బాగున్నావే నువ్వు అసలు, మామూలుగా అయితే ఇట్టుంటున్నావే. ఎందుకంటే ఆ పిల్ల ఎదురుకి బొట్టు పెట్టుకునేది, ఆ పిల్ల రాజులు కాబట్టి. ఎంత బాగున్నావే, సేమ్ నువ్వు నేను ఒకటేనే, మన ఇద్దరం ఏం మారలేదే అని చెప్పని అనుకుంటుంది. దానికి ఆనందానికి అద్దులు లేవు నన్ను చూడంగల. అసలుకి ఎంత ఆనందం అంటే దానికి, ఇన్ని రోజులకు చూసేతలకి దానికి ఒక ఆనందం కాదు అసలుకి. అప్పుడప్పుడు పోయి కలుసుకునేవాళ్ళమే. గత 12 సంవత్సరాల నుంచి ఏమో అస్సలు చూసుకోవాలి ఒకరికొకళ్ళమే. హఠాత్తుగా చూసుకుని ఎంత ఆనందం వేసిందో దానికి. ఇప్పుడైతే రోజు మార్చి రోజు ఫోన్ చేసిద్ది, నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేసిద్ది. ఎక్స్ప్రెషన్లు భలే ఎత్తున్నావే అనేది. మళ్ళీ నిన్ను గుర్తుకొస్తున్నావే ఫోన్ చేయని ఫోన్ చేసిద్ది. నిన్న కూడా ఫోన్ చేసింది, మాట్లాడింది. ఈరోజు కూడా చేసింది. వాళ్ళ బాబాయిళ్ళు ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు నాకు ఫోన్లో, వాళ్ళ ఫోన్లో. నేను చేసాను మళ్ళీ రిటర్ను. లేపిందో మరి చెయ్యి దగ్గర వచ్చిందో తెలియదు, బట్ మిస్ ఏమో తెలియదు. నేను లేపా, వాళ్ళ బాబాయిలతో మాట్లాడుతాను. ఒకసారి చేసింది 11:30కి. నేను ఇంటికి వెళ్ళినాక చేద్దామని అనుకున్నాను, పనికి వెళ్ళలే. నేను పని నుంచి వచ్చినాక చేద్దాం అనుకుని నేను మళ్ళీ చేసింది. ఆ పిల్లే అట్టే పెట్టుకుంది కాదు, చేయి తగిలింది కాదు వచ్చింది నాకు. ఒకవేళ వాళ్ళ బాబాయ్ మాట్లాడతా, వాళ్ళ బాబాయ్ ఆ పిల్ల మాట్లాడుకుంటున్నారు. వెంకటేశ్వర్ల బాబాయ్ వచ్చినట్టున్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలు కొత్త ఇల్లు మారేరే, ప్రేయర్ చేయంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అనమాట పాపం ఇటీవల. ఆడపిల్లల ముగ్గురే, ఆ పిల్ల కాడ ఉంటుంది. చాలా బెస్ట్ ఫ్రెండ్, నేనంటే చాలా ఇష్టం.
మీలో కూడా నేనంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.